ఓకే. మరి ఈ థెరపీ తర్వాత అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాహ్! డెఫినైట్‌లీ. అంటే వయసుతో వచ్చిన అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ అలాంటివి ఉంటే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మనం చేసేది కార్టిలేజ్‌ని ఒక చాలా రీమోడల్ చేసేసి అండ్ ఒకప్పుడులాగా 10, 15 ఇయర్స్ ఓల్డ్ జాయింట్ లాగా మారిపోదు. ఓకే. ఉన్న కార్టిలేజ్ రిపేర్ అవుతుంది. ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, కాంట్రా ప్రొటెక్టివ్. అంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ కార్టిలేజ్ అనేది మళ్ళీ డ్యామేజ్ అయిపోతూనే ఉంటుంది. నార్మల్‌గా ఏజ్ బట్టి యెస్. తగ్గుతూనే ఉంటుంది. ఆ ఓకే. డ్యామేజ్ లెవెల్స్‌ని డిలే చేస్తుంది. ఓకే. సో, ప్రోగ్రెస్ అయ్యే కార్టిలేజ్ డ్యామేజ్‌ని డిలే చేయడం. ఓకే. సో, 10 ఇయర్స్‌లో అరగాల్సిన కార్టిలేజ్‌ని మనం 15 ఇయర్స్‌కి అలాగా మనము పోస్ట్‌పోన్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా సింగిల్ సెషన్ అలాగా ఉండదు. పీఆర్‌పీ అనేది. ఓకే. ఆల్వేస్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఉంటుంది. సో, ఇయర్‌లీ వన్స్ బూస్టర్ డోస్ లాగా మనం పీఆర్‌పీ గనుక తీసుకుంటే ఉన్న జాయింట్ ఏదైతే చేంజెస్ ఉందో దాన్ని అలాగా మెయింటైన్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో, పీఆర్‌పీ ఒక్కటే సొల్యూషన్ కాదు. పీఆర్‌పీ చేసుకున్నాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హ్మ్. సో, పీఆర్‌పీ చేసే విధానం. హ్మ్. సో, ఎలాగ ఇంజెక్షన్ చేస్తున్నాం? ఎంత క్వాలిటీ ఆఫ్ బ్లడ్ తీసుకుంటాం? దాన్ని ల్యాబ్‌లో ఎలా ప్రాసెస్ చేస్తున్నాం? హ్మ్. అన్‌కంట్రోల్డ్ షుగర్స్, డయాబెటిస్ ఉన్నా ఆర్ క్యాన్సర్ థెరపీలో ఉన్నా, ప్లేట్‌లెస్ డిస్‌ఫంక్షన్ చేసే మెడిసిన్స్ అయినా వాడుతున్నా గానీ, పీఆర్‌పీ క్వాలిటీ సరిగ్గా రాదు. ఓకే. అండ్ తీసుకోవాల్సిన బ్లడ్ క్వాంటిటీ అంటే 20 ఎంఎల్ టు 40 ఎంఎల్ బ్లడ్ తీసుకుంటేనే అట్‌లీస్ట్ 5-10 టైమ్స్ కాన్సంట్రేషన్ ప్లేట్‌లెట్స్ అనేది మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో, 5 ఎంఎల్‌లో ఎంతో 6 ఎంఎల్ తీసుకుని దాంట్లో నుంచి పీఆర్‌పీ రాదు. ఓన్లీ ప్లాస్మా ఒకటే వస్తుంది. ఓకే. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి మనకి క్వాలిటీ ఆఫ్ మన ఔట్‌కమ్ గూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే.